హాయ్ అండి. ఈ వీడియోలో మీకు పైన ఇంటి పైన స్లాబ్ కింద భీములు కనపడుతున్నాయి చూడండి. ఈ భీములు స్లాబ్ చూడండి ఫినిషింగ్ వర్క్ చేశారు. ఈ ఫినిషింగ్ వర్క్ చేసుకుంటే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఫినిషింగ్ వర్క్ చేయవసరం లేదు. చాలామంది ఇలా ఎక్స్ట్రా ఖర్చు చేసుకుని అమౌంట్ ఎక్కువ అయిపోతుంటుంది ఇల్లు కట్టుకునే వారికి. నేను చెప్పేది ఏంటంటే ఈ భీములు కానీ ఈ స్లాబ్ కానీ ఫినిషింగ్ వర్క్ చేయవసరం లేదు. ఆ స్లాబ్ నుంచి అడుగున్నర కిందకి మనం ఆల్రెడీ జిప్సమ్ సీలింగ్ వేయించుకుంటాం కదా డిజైన్ పెట్టుకుని. అలా వేయించుకున్నప్పుడు ఇది ఫినిషింగ్ వర్క్ చేసుకోవసరం లేదు. ఎందుకంటే అది ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. సిమెంటు, ఇసుక, లేబర్ ఖర్చు అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా దాన్ని క్లీన్ చేసుకుని ఇది చూడండి, ఇలా చెక్కలు కానీ ప్లాస్టర్లు కానీ ఏమైనా ఉంటే తీసుకుని చక్కగా క్లీన్ చేసేసుకుని, ఉక్కులు అలాంటివి ఉంటే తీసుకుని క్లీన్ చేసుకుని మామూలుగా ఆ బీమ్ అడుగుమట్టం నుంచి గోడల వరకు ఆ బీమ్ కింద నుంచి ప్లాస్టింగ్ చేసుకోండి గోడలకి. ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. లేబర్ ఖర్చు, ఇసుక, సిమెంట్ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది కాబట్టి అలా చేసుకోండి. మీరు కంపల్సరీగా ప్రతి ఒక్కరి వాళ్ళు సీలింగ్ వేయించుకుంటున్నారు, జిప్సమ్ సీలింగు. అది సీలింగ్ కింద పుడిపోయేదే కాబట్టి మీరు ఎక్స్ట్రా ఖర్చు చేసుకోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చూడండి.